అందరికీ నమస్కారం. టెక్కేజ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మన బ్లాగింగ్ సిరీస్‌లో మనకి బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మనకి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో మీకు చేస్తూ వస్తున్నాను. దాంట్లో మనకేంటంటే ఈ సిరీస్‌లో మనకి ఇప్పుడు ఇది మూడో వీడియో అనమాట. ఈ మూడో వీడియోలో మనకి మీకు న్యూ పోస్ట్ క్రియేట్ చేయటం ఎలాగా, న్యూ పోస్ట్ క్రియేట్ చేసి దీని అనలిటిక్స్ అంటే మనకి ఇది లేబుల్ ఇస్తాం కదా! ఇది లేబుల్. లేబుల్ అన్న తర్వాత మళ్ళీ లేబుల్ ఇచ్చిన తర్వాత మనకి చూడండి ఇది ఒకవేళ డ్రాఫ్ట్లో పంపించుకోవాలంటే డ్రాఫ్ట్లోకి వెళ్తుంది. అలాగే మనకి అప్లై లేబుల్ తీసి పోస్ట్ అని చెప్పేసి ఒక లేబుల్ కొత్త యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒకవేళ దీన్ని వెబ్సైట్లోకి చూడాలంటే వెబ్సైట్లోకి చూసుకోవచ్చు. ఇది నెంబర్ చూసారు, ఇది నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది కౌంట్ ఇక్కడ ఉంటుంది. అలాగే కామెంట్స్ కౌంట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టేటస్, ఈ వీడియో అనేది మీకు స్టేటస్లో ఏముంటాయో చెప్తాను. ఈ స్టేటస్ ట్యాబ్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇది పెద్ద వీడియో పెద్ద టైం ఏం తీసుకోవద్దు. దీంట్లో స్టేటస్ అంటే మీది అనలిటిక్స్ అనమాట. ప్రజెంట్ మన వీడియోలో ఏమి అనలిటిక్స్ లాంటివి ఏమీ లేవు. పోస్టులు కూడా ఒకటే పెట్టాం కాబట్టి పెద్ద వ్యూస్ కూడా లేవు. ఏంటంటే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ప్రొఫైల్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్కి చాలామంది గూగుల్ ఫాలో అయితే ఫాలోవర్స్ వస్తారు. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్, మీకు ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి. మనం వచ్చి ఒకటే పోస్ట్ పెట్టామన్నమాట, ఒకటే ఆర్టికల్ ఉంది. నెంబర్ ఆఫ్ కామెంట్స్ అంటే జీరో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాకా కామెంట్స్ ఎవరు కామెంట్స్ చేయాలి. మీకు ఎన్ని ఆర్టికల్స్, ఒకవేళ 10 ఆర్టికల్స్ పోస్ట్ చేశారు అనుకోండి, 10 ఆర్టికల్స్కి అన్ని కామెంట్స్ ఇప్పుడు దాకా మీకు 100 ఆర్టికల్స్ ఉంది, 1000 మంది కామెంట్ చేశారు అనుకోండి, 1000 కామెంట్స్ అని కూడా ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు వరకు మనకు ఈ బ్లాక్ వచ్చిన వ్యూస్ అనమాట. మీకు ఇప్పుడు సంవత్సరం క్రితం స్టార్ట్ చేసి ఒక 1,00,000 వ్యూస్ అనుకోండి, 1,00,000 వ్యూస్ చూపెడతాయి. లైఫ్ టైం మీకు ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఎన్ని వ్యూస్ ఉన్నా టోటల్ ఆల్ టైమ్ వ్యూస్ అనేది ఇది. ఈ రోజు ఎంతమంది మన బ్లాగ్ని వ్యూ చేశారని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. అలాగే నిన్న ఎంతమంది వ్యూ చేశారని చెప్పేసి దీంట్లో ఉంటుంది. అలాగే ఈ నెలలో ఎంతమంది అనేది ఇదిగోండి ఇది 10 ఉంది, 10 లాస్ట్ మంత్ ఎంతమంది వ్యూ చేశారంటే 6 అన్నమాట. ఇలా వన్ బై వన్ మీకు మీ బ్లాగ్లో ఎన్ని వ్యూస్ వచ్చారో స్టాటిస్టిక్స్ ఉంటాయి. అలాగే మీకు బ్లాగ్ పర్ఫార్మెన్స్, ఈ స్టాటిస్టిక్లో మొత్తం మీకు బ్లాగ్ పర్ఫార్మెన్స్ అనలిటిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఇంకా అడ్వాన్స్గా అనలిటిక్స్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే గూగుల్ అనలిటిక్స్కి లింక్ చేసుకోవాలి. అది కూడా మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనకి చూసారా, మనకి ఈ ఆర్టికల్ ఏంటంటే మన నిన్న పోస్ట్ చేసిన ఆర్టికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. జూన్ 12 నుంచి ఒక రోజుకి ఇలా చార్ట్ ఉంటుంది. చార్ట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది డిపెండ్ అపాన్ మన పర్ఫార్మెన్స్ బట్టి. ఇక్కడ మనకి చూస్తే లాస్ట్ ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, లాస్ట్ ఇప్పుడు చూపించడానికి మనకి అంత ఆర్టికల్స్ లేవు, ట్రాఫిక్ లేదు కాబట్టి చూపించట్లేదు. లాస్ట్ 24 అవర్స్లో ఎన్ని వచ్చింది, లాస్ట్ 7 డేస్లో ఎన్ని వచ్చినాయి, లాస్ట్ 30 డేస్లో ఎన్ని వచ్చినాయి, లాస్ట్ 3 మంత్స్లో ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, లాస్ట్ 6 మంత్స్లో మనకి ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, లాస్ట్ 12 నెలల్లో ఎన్ని వచ్చినాయి, ఇప్పటి వరకు బ్లాగ్ స్టార్ట్ చేసిన వరకు ఎన్ని వచ్చినాయి అనేది ఉంటుందన్నమాట. బేసిక్గా దాన్ని అనలిటిక్స్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. అలాగే ఆ, ఇదిగోండి ఈ ఆర్టికల్కి ఎన్ని వ్యూస్ వచ్చినో ఇది చూపిస్తుంది. ఇప్పుడు వరకు మనకు బ్లాగ్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, బ్లాగులు అంటే techs.inకి అన్ని ఆర్టికల్స్ కలిపి ఎన్ని వ్యూస్ వచ్చినో ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనకి కంప్లీట్ ఆర్టికల్ పోస్ట్ చేసిన దీనికి 7 అని చూపిస్తుంది. పేజెస్ అయితే ఇప్పుడైతే లేవు. నెక్స్ట్ వీడియోలో మీకు పేజెస్ అనేది కూడా చూపిస్తాను. ఇది మేనేజ్ ట్రాక్ యువర్ ఓన్ ఆర్టికల్స్ అంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. బేసిక్ ఏంటంటే ఇది ఒక్కోసారి చూపిస్తుంది, ఇది ఇంకా బీటా లెవెల్లో ఉంది. వుడ్ లైక్ టు హ్యావ్ యువర్ పేజెస్ కౌంట్ వెన్ యూ విజిట్ దిస్ బ్లాగ్, వుడ్ యూ లైక్ యూ క్యాన్ టెల్ బ్లాగర్ నాట్ టు ఇంక్లూడ్ యువర్. ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోండి, డోంట్ ట్రాక్ అని చెప్పేసి. యువర్ పేజ్ ఫ్రమ్ దిస్ బ్రౌజర్ నాట్ బి కౌంటర్ ఫర్ దిస్ బ్లాగ్ అని చెప్పి. ఇది కొంచెం బీటా వెర్షన్ రీసెంట్గా వచ్చి లాంచ్ చేశారు, ఇంకా దీన్ని అప్డేట్ చేయాలనుకుంటా. అందుకే నెక్స్ట్ మనకి ఏం ఆప్షన్స్ చూపించట్లేదు. కొన్ని రోజులు అయితే మనకి ఇది కూడా అయిపోతుంది. మీకు ఇంకా ఫుల్గా డీటెయిల్స్ కావాలంటే మోర్ అబౌట్ దిస్ బ్లాగ్ అని కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ అనేది చూసారా, ఆల్ టైమ్ ఇదిగో మొత్తం స్టాటిస్టిక్స్ చూసారా, ఏ బ్రౌజర్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ ఏ లొకేషన్ నుంచి వచ్చినాయి. ఇండియా నుంచి 9, యునైటెడ్ స్టేట్స్ 4, ఐర్లాండ్ నుంచి 3 వ్యూస్ వచ్చినాయి. అలాగే మనం చూసుకుంటే విండోస్లో 11 మంది, ఆండ్రాయిడ్లో 4, ఐఫోన్లో ఒకరు చూశారు. అలాగే మనకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్, బింగ్ ప్రివ్యూ, డాల్బీ సఫారీ బ్రౌజర్ వ్యూస్ చూపిస్తుంది. అలాగే టోటల్ పేజ్ వ్యూస్ 16 వచ్చింది మనకి, అబ్సల్యూట్ నెంబర్ 16, టోటల్ పర్ఫార్మెన్స్, ఇలాగ మనకి కంప్లీట్ మెట్రిక్స్ అనేది ఈ స్టేటస్ దాంట్లో ఉంటుందన్నమాట. ఈ స్టేటస్ నథింగ్ బట్ అనలిటిక్స్ అనమాట. ఇది మీకు కంప్లీట్ బ్రీఫ్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ అయితే కంప్లీట్ ఆర్టికల్స్ వస్తాయి కదా, ఆర్టికల్స్ వచ్చి మనకి అనలిటిక్స్ వచ్చి మొత్తం స్టేటస్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే నా దగ్గర వేరే బ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఆ బ్లాగ్స్ ఏదైనా చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్స్ నేను బ్లాగర్లో చేయట్లేదు, ఎందుకని చెప్పరా, నేను నా బ్లాగ్స్ అన్ని మోస్ట్ ప్రాబబ్లీ
వేరే దానికి అంటే వర్డ్ ప్రెస్లోకి చెప్పాను. వర్డ్ ప్రెస్లోకి మైగ్రేట్ చేశాను. ఎందుకని చెప్పాలి, వర్డ్ ప్రెస్ అంటే మనకి పర్ఫార్మెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీ ఇంకొకటి చెప్తున్నాను వినండి. మీరు ఏమైనా బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ, ఇది కంప్లీట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకి స్టేటస్ కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇప్పుడు ఒక వీడియో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమైనా బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బ్లాగర్తో స్టార్ట్ చేయండి. ఏంటంటే ఓకే, బ్లాగర్తో స్టార్ట్ చేసి మీకు నేర్చుకున్నంత వరకు పర్వాలేదు. ఏంటంటే మీకు కొన్నాళ్ళు అయిన తర్వాత మీరు బ్లాగర్ నుంచి వర్డ్ ప్రెస్లో మూవ్ చేసినప్పుడు మీకు చాలా టైం అనేది తినేస్తుంది. ఏంటంటే మనీ అయితే ఎగలైనా సంపాదించుకో, టైం అనేది బ్యాక్ రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు బెస్ట్ ఒకవేళ మనీ ఉంటే ఒక 5,000 10,000 మనీ ఉంటే కనుక హోస్టింగ్ మీకు బ్లూ హోస్ట్ కానీ, లేకపోతే సైడ్ గ్రౌండ్ అయితే కాస్ట్లీ అయిపోతుంది. బిగినర్స్ కోసం అయితే బ్లూ హోస్ట్ నేమ్ చీప్. మళ్ళీ మీకు గ్రీన్ గీక్స్ అన్ని $2.95 పర్ మంత్కి వస్తుంది. అదైనా తీసుకోండి, ఏదైనా చీప్గా తీసుకుని. ఏంటంటే హోస్ట్ ఒక్కసారి మనం తీసామంటే మళ్ళీ మళ్ళీ చేయలేము అనమాట. అందుకే ఏదో ఒకటి అన్లిమిటెడ్ హోస్టింగ్ తీసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఒక పోస్ట్ పెడుతూ ఇంకో దాంట్లో ఇంకో ఎక్స్పెరిమెంట్గా ఏదో ఒకటి చేస్తుంటే మీకు కంప్లీట్ ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే మీకు నేర్చుకుంటారు. అందుకోసమని చెప్తున్నా. ఏంటంటే మనం మైగ్రేట్ చేసినప్పుడు అంటే మనం చాలా వర్క్ చేస్తాం. ఒక 20-30 ఆర్టికల్స్ రాసానుకోని దాంట్లో బ్యాక్ లింక్స్ రీప్లేస్ చేయాలి ఉంటుంది. మనకి ఇక్కడ ఈ బ్లాగ్ ఉంది చూసారు, ఇది మనకి మన టెక్ ఏజ్ చూపిస్తాను మీకు. ఈ టెక్ ఏజ్ బ్లాగ్ ఉంది కదా, మీ బ్లాగ్ యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే మనకి ఒక్కనే ఈ బ్లాగ్ యూఆర్ఎల్ వచ్చేసి మనకి ఇది క్లిక్ చేశాను కదా, ఈ క్లిక్ చేస్తే మనకి యూఆర్ఎల్ వచ్చేసి మనకి ఇదిగోండి డేట్ ఇవన్నీ వస్తాయి. మనం ఇది కాపీ చేసి మనకి ఏంటంటే మన దాంట్లో బ్యాక్ లింక్స్ ఇచ్చుకుంటాం. బ్యాక్ లింక్స్ ఇచ్చుకున్నప్పుడు ఏమవుతాయంటే మనం ఇదేంటి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ డొమైన్ ఏంటి సెల్ఫ్ హోస్ట్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనేది తీసుకుంటే అప్పుడు ఇది అనేది పనిచేయదు అనమాట. అక్కడ ఏమవుతుందంటే ఈ రీడైరెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ లింక్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్, ఇది డేట్ అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు బ్రోకెన్ బ్లాక్ లింక్స్ అవుతాయి. చాలా వరకు మీకు చాలా తత్వం ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాక్ లింక్ మాన్యువల్గా వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా టైం పడుతుంది. ఒకవేళ మీకు ఒక 5-6 thousand ఎఫర్ట్ చేయగలుగుతారంటే డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే దాంట్లో డొమైన్ నేమ్ ఫ్రీగా ఇస్తారు. మీరు ఇప్పుడు డొమైన్ తీసుకోవాలన్నా మీకు కొంతమంది 999 అంటారు. కాకపోతే 999 తీసుకుంటే గోడాడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 999 చేస్తారు, తర్వాత నుంచి ఎక్కువ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. హోస్టింగ్ ఆల్మోస్ట్ 1,200 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. అదే వేరే హోస్టింగ్ కానీ బిగ్ రాక్స్ కానీ వేరే హోస్టింగ్స్ ఇంత ఛార్జ్ చేయరు. ట్యాక్స్ అని చెప్పి అవి అని చెప్పి చాలా ఛార్జ్ చేస్తున్నారు. నేను వేరే దాంట్లో హోస్టింగ్లో చూసాను కానీ ఇంత ఛార్జ్ అయితే వేరే వాళ్ళు చేయట్లేదు. ఆల్మోస్ట్ నాకు 2 ఇయర్స్కి రీసెంట్గా ఒక డొమైన్ రెన్యువల్ చేస్తే ఆల్మోస్ట్ 2,600 సంథింగ్ ఎంతో ఛార్జ్ చేశారు. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను హోస్టింగ్, ఒక 4-5 హోస్టింగ్ నేను రికమెండ్ చేస్తాను. ఒకసారి చూసుకోండి, బ్రీఫ్గా చూసుకొని మీకు నచ్చిన హోస్టింగ్లో చూసుకోండి. ఒకవేళ మీకు తక్కువలో చేయాలంటే బిగ్ రాక్స్ ఉంది. అది బేసిక్ హోస్టింగ్ పర్ మంత్ $99 అని ఉంటుంది. మీరు ఏ హోస్టింగ్ తీసుకున్నా 3 ఇయర్స్కి తీసుకోండి. ఎందుకని చెప్పండి, మీకు 3 ఇయర్స్ తీసుకుంటే మీకు చాలా తక్కువ రేట్ వస్తుంది. అదే 1-2 ఇయర్స్కి 1 ఇయర్కి తీసుకుంటే మీకు డబుల్ డబుల్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.